ఒమన్పై బాంబులు వేస్తామంటూ ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ వారులో అమెరికాకు కలిసి వచ్చిన దేశాల్లో ఒమన్ ఒకటి. ఒమన్లోని మిలిటరీ బేసెస్ను ఉపయోగించుకొని అమెరికా ఇరాన్పై దాడి చేసింది. ఆ మాటకొస్తే అమెరికా ఇరాన్ల మధ్య చర్చల్లో కూడా ఒమన్ ఒక కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. ఈవెన్ లాస్ట్ 2025 చర్చల సమయంలోనైతే అమెరికాకి ఇరాన్కి మధ్య దాదాపు అగ్రిమెంట్ కూడా కుదిరిందని ఒమన్ ఫారిన్ మినిస్టర్ ప్రకటించారు కూడా. సో ఒమన్ ఇటీవల కూడా చర్చల్లో ఈ రెండు దేశాల మధ్య సంధిని కుదుర్చడానికి, పీస్ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి దేశం. అలాంటి ఒమన్పై బాంబులు వేస్తామంటూ ట్రంప్ ఫాక్స్ టెలివిజన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఒమన్ కనుక మధ్యలో వస్తే ఒమన్ పైన కూడా బాంబులు వేస్తామని. సో ట్రంప్ ఏమో ఇప్పుడు ఒమన్పై బాంబులు వేస్తామంటాడు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తానంటున్నాడు. సో ఈ ఇరాన్ పైన ఇరాన్ ఇప్పటికే సర్వనాశనం చేశాం, ఇంకా నాశనం చేస్తామంటున్నాడు. సో ట్రంప్ ఎక్కడికి వెళ్తాడు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో దాపురించింది. ఈలోగా ఇరాన్ కూడా ఒక సీక్రెట్ ప్లాన్ ఆలోచిస్తోంది అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ చర్యలు, వ్యవహారాలు చూశాక ఇరాన్కు నమ్మకం కలగలేదు. వాస్తవానికి నిన్నటికి ఒప్పందం ఫైనల్ డీల్ కుదరాలి. మీకు గుర్తునే ఉంటుంది, 2 నెలల క్రితం అమెరికాకు ఇరాన్లకు మధ్య ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అని కుదిరింది. దాంతో సీజ్ ఫైర్ మొదలైంది. అయినా ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఉండగానే రెండు దేశాల మధ్య మిలిటరీ ఎక్స్చేంజ్ దాడులు జరిగాయి. దాడులు, ప్రతి దాడులు. అసలు ఆ కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నట్టా లేనట్టా అనే అనుమానము కూడా కలిగింది. కానీ కనీసం ఫార్మల్గా 60 డేస్లో ఫైనల్ అగ్రిమెంట్ అన్నారు. ఆ ఫైనల్ అగ్రిమెంట్ కుదరకుండానే 60 రోజులు ముగిశాయి. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఆ ఫ్రేమ్వర్క్ MOU తర్వాత ఇప్పుడు 60 రోజుల్లో ఇతర డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఒక ఫైనల్ డీల్ కుదిరి వెస్ట్ ఏషియా వార్కు పరిసమాప్తి పలకాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్, నేను ఇంకా ఒమన్పై దాడి చేస్తా అంటున్నాడు. కొత్త దేశాలపై కూడా దాడులు చేస్తానంటున్నాడు. ఈలోగా ఇరాన్ ఒక సీక్రెట్ ప్లాన్ రూపొందించింది అని అంటున్నారు. ఎందుకంటే ఇరాన్లో రెండు రకాల వాయిసెస్ ఇరాన్ రెజీమ్లో ఉన్నాయి. ఒక వాయిస్ ఏంటంటే, మనము ఇప్పటికే యుద్ధం వల్ల నష్టం జరిగింది కనుక ఒప్పందం కుదుర్చుకోవాలి అని. కానీ అదే సమయంలో ఇరాన్లోని హార్డ్ లైనర్స్ వాదన ఏంటంటే, మనం అమెరికాను నమ్మలేము, ఆపినట్టే ఆపి మన పైన అటాక్ చేస్తుంది. మనం గతంలో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటే ట్రంప్ వచ్చి క్యాన్సిల్ చేశాడు. మనము ముందుగా ఎవరిపైన దాడులు చేయలేదు, అయినా అమెరికా మనపై దాడులు చేసింది. అందువల్ల వీ కెనాట్ బిలీవ్ అమెరికా. ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే బలవంతుణ్ణి ఇబ్బందులు పెట్టి నూరుచెర్ల నీళ్ళు దాగించి బలహీనుడు ఈ యుద్ధంలో గెలవచ్చు అన్నది అసిమెట్రిక్ వార్ఫేర్ సిద్ధాంతం. అందుకే ఇరాన్ దేశాల, అమెరికా మిత్ర దేశాలపైన దాడులు చేస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసేసింది. జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ వార్ పెంచేసింది. సో ఈ స్ట్రాటజీ ఇరాన్కు మంచి ఫలితాలు ఇచ్చాయి. పైగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను దిగ్బంధం అనేది ఇరాన్కు ఒక బలమైన ఆయుధముగా కనిపించింది. ఈ యొక్క ట్రంప్ కూడా MOUలో చాలా విషయాల్లో ఇరాన్ డిమాండ్లకు అంగీకరించాల్సి వచ్చింది. UAE లాంటి దేశాలు ఇరాన్తో డీల్స్ కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సౌదీ అరేబియా కూడా అలీ ఖమైనీ చనిపోయినప్పుడు డెలిగేషన్ పంపించింది. సో అమెరికన్ మిత్ర దేశాలైనటువంటి అరబ్ దేశాలు అమెరికా పైన విశ్వాసాన్ని కోల్పోతున్నాయి. ఇటీవల సౌదీ, పాకిస్తాన్, తుర్కీలతో ఒప్పందం కుదుర్చుకుంది. అందువల్ల అమెరికాకు వెస్ట్ ఏషియన్ కంట్రీస్కు మధ్య గ్యాప్ పెరగడం చూసాం. సో ట్రంప్కు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ పెరిగిపోతుంది. వార్ పట్ల వ్యతిరేకత అమెరికాలో పెరుగుతున్నాయి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న ఇరాన్ ఇప్పుడు తమకు స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్, వ్యూహాత్మక పైచేయి వచ్చింది. ఈవెన్ వెస్టర్న్ మీడియా అయితే అమెరికా సరెండర్ అయిపోయిందని, అమెరికా ఈ వార్లో ఓడిపోయిందని, ట్రంప్ సరెండర్ అయ్యాడని కూడా రాశాయి. అమెరికా పత్రికలే రాశాయి. ఇవన్నీ గమనించిన ఇరాన్లోని హార్డ్ లైనర్స్ నాయకత్వం ఏంటంటే, ఇదే అదునైన సమయం.
మనం ఇంకా గట్టిగా కొడితే అమెరికా దిగి వస్తుంది పూర్తిగా అనేది ఇరాన్ ఆర్గనైజర్స్. అందుకు వారు ఒక సీక్రెట్ ప్లాన్ కూడా రూపొందించారని అంటున్నారు. సో ఇది అరబ్ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు బయటపెట్టాయి. అంటే ఇదేమీ సీక్రెట్ ప్లాన్ అని చెప్పినా అందరికీ తెలిసింది, ఇప్పుడు జరుగుతున్నది. మొదటిది ఏంటిది అంటే సేమ్ అమెరికా మిత్ర దేశాలపైన దాడులు పెంచడం. ఇప్పటికే ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్లా ఫస్ట్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ పైన దాడులు పెంచడం, స్టేట్ ఆఫ్ హర్మూజ్ పైన దాడులు పెంచడం అనేది ప్రధానమైన అంశం. అందుకే ఈ మంత్లో ఆగస్టు నెలలోనే 6 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షిప్స్ పైన ఇరాన్ దాడి చేసింది. అంటే ట్రంప్ ఏమో స్టేట్ ఆఫ్ హర్మూజ్ మా కంట్రోల్లో ఉంది, రేపో మాపో నేను మా భూభాగం అమెరికా భూభాగం ప్రకటిస్తానని చెప్తుంటే ఆ స్టేట్ ఆఫ్ హర్మూజ్ మీద వెళ్ళే షిప్స్ ఇరాన్తో కోఆర్డినేట్ చేసుకోకపోతే ఇరాన్ అటాక్ చేస్తుంది. వీటిని మరింతగా పెంచాలి అంటే స్టేట్ ఆఫ్ హర్మూజ్ పైన కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకోవాలి అని. ఇక రెండవది ప్రాక్సీ నెట్వర్క్ను యాక్టివేట్ చేయాలి. ఇటీవల ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ చెందిన వారు ఇరాక్లోను, లెబనాన్లోను, యమన్లోను పర్యటించారు. ఇక్కడంతా కూడా ఇరాన్ ప్రాక్సీలు ఉన్నాయి. లెబనాన్లో హిజ్బుల్లా, ఇరాక్లో షియా మిలీషియా, యమన్లో హూతీసు. ఆల్రెడీ హూతీస్ సౌదీ అరేబియా పైన అటాక్స్ను ఉధృతం చేశాయి. సౌదీ విలవిలలాడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈవెన్ స్టేట్ ఆఫ్ హర్మూజే కాదు, రెడ్ సీలో కూడా సౌదీ అరేబియా షిప్స్ అటాక్ చేయాలని. స్టేట్ ఆఫ్ హర్మూజ్ క్రైసిస్ తర్వాత సౌదీ అరేబియా తన ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ద్వారా ఈస్టర్న్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి ఆయిల్ను వెస్ట్లో ఉన్న వెంబు పోర్టుకు పంపించి అక్కడి నుంచి రెడ్ సీ మీదుగా అమ్ముతోంది. ఇప్పుడు హూతీలను ఉపయోగించి రెడ్ సీపై కూడా దాడి చేయాలని. అంటే ఒక రకంగా అమెరికా స్టేట్ ఆఫ్ హర్మూజే కాదు, రెడ్ సీ కూడా ఇరాన్ నియంత్రించగలిగితే జియో ఎకనామిక్ కాస్ట్ పెరుగుతుంది, ఎనర్జీ క్రైసిస్ ఏర్పడుతుంది. దానికి తోడు మూడోది అమెరికా మిత్ర దేశాలపైన దాడులు కొనసాగించాలి. ఇప్పటిదాకా చేస్తున్న పని నథింగ్ సీక్రెట్, దీన్ని ఇంటెన్సిఫై చేయాలి అనేది ఆలోచన. ఈలోగా ఇరాన్ ప్రకటించింది కూడా, ఎవరైనా ఒక అమెరికన్ సోల్జర్ను చంపినా క్యాప్చర్ చేసినా మాకు అప్పచెప్పినా $30,000 ఇస్తాం అని ఇరాన్ ప్రకటించింది. అంటే తమ ముట్టుకుంటే అటాక్ చేస్తామంటూ ఇరాన్ ఒక కంబాటివ్ పోస్చరింగ్ మనకు చూపెడుతోంది. అందువల్ల ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ట్రంప్ ఒకవైపు ఏమో ఇరానే కాదు ఒమన్ పైన బాంబులు వేస్తా అంటాడు, ఇరాన్ మరోవైపు ఏమో సీక్రెట్ ప్లాన్లతో రెడీ అవుతుంది. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, ఎక్కడి దాకా పోతుంది, ఇంకెంత వినాశం చూడాలి అనే ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.